చేసింది గోప్రో హీరో 7 బ్లాక్. ఫ్రెండ్స్, ఈ గోప్రో హీరో 7 బ్లాక్ కోసం నేను 6 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకున్నా. 6 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు దీన్ని రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నా చేతికి వచ్చేసింది నా గోప్రో హీరో 7 బ్లాక్. మన ఛానల్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ గోప్రో హీరో 7 బ్లాక్తోనే ఉంటాయి అనమాట. సో దీని ఫీచర్స్ అన్నీ కూడా చాలామంది చెప్పుకున్నారు ఆల్రెడీ, బట్ నేనైతే ఎక్కువ ల్యాగ్ అయితే చేయను, కానీ జస్ట్ బ్రీఫ్గా అయితే నేను చెప్పదలుచుకున్నాను దీని గురించి. సో చూసేద్దామా అన్బాక్సింగ్? లెట్స్ గో. గోప్రో నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అమెజాన్లో 30,500 రూపీస్ ఉంది దీని కాస్ట్. 30,500 రూపీస్ పే చేశాను నేను. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే మనం చేసేద్దాం. ఎస్, ఫైనల్లీ నా డ్రీమ్ గోప్రో హీరో 7 బ్లాక్ నా చేతికి వచ్చేసింది. దీని ఫీచర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మనం. సో దీంట్లో నాకు మెయిన్గా ఒకే ఒక ఫీచర్ అయితే బాగా నచ్చింది, స్టెబిలైజేషన్. వీడియో మనం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా కూడా స్టెబిలైజేషన్ అనేది భలే ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ ఇంకొక ఫీచర్, మనం లైవ్ స్ట్రీమ్స్ ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం ఈ కెమెరాకి డీ కొట్టే కెమెరా ఇంక లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గోప్రో ఈజ్ ద నెంబర్ 1 కెమెరా లైవ్ స్ట్రీమ్స్ కానీ, లేకపోతే వాటర్ ప్రూఫ్ కెమెరా కూడా ఇది. వాటర్లో మనం 33 ఫీట్ వరకు తీసుకెళ్ళచ్చు వాటర్లో. ఎస్, నాకు దీనికి డ్యూయల్ బ్యాటరీ ఛార్జర్ కూడా వచ్చింది. డ్యూయల్ బ్యాటరీ ఛార్జర్ రావడం వల్ల నాకు 28,000 రూపీస్ 30,500 రూపీస్ అయితే పడింది అనమాట. డ్యూయల్ బ్యాటరీ ఛార్జర్. తర్వాత కెమెరా గోప్రో ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఇలా దీన్ని చూడగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట. కెమెరా ఫీచర్స్ అన్నీ దీని సైడ్కి అయితే ఇచ్చాడు మొత్తం కూడా. కెమెరా కాస్ట్ ఎంఆర్పి 30,500 రూపీస్ ఉంది, నాకు అంతే కాస్టే పడింది. ₹1 కూడా డిస్కౌంట్ రాలేదు నాకు. అండ్ ఈ కెమెరా మేజర్గా మోటో వ్లాగర్స్కి అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఈ కెమెరా గురించి. గోప్రో తెలియని మోటో వ్లాగర్ అయితే ఉండడు. సో గోప్రో మోటో వ్లాగర్స్కి ఒక యూనిక్ ప్రోడక్ట్ అనమాట కెమెరాస్లో. సో అందుకే ఈ గోప్రో నేను కూడా పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. దీనికి 1 year వారంటీ ఇచ్చారు నాకు. ఇక్కడ ఏమైనా అంటే ఈ వారంటీ క్లెయిమ్ కూడా బాగుంటుంది గోప్రోలో. సో 1 year వరకు మీకు ఏమైనా కూడా గోప్రోనే దాన్ని రిసాల్వ్ చేస్తుంది అనమాట. సరే పదండి ఓపెన్ చేసేద్దాం. ఫటాఫట్ ధనాధన్గా ఓపెన్ చేసేద్దాం ఇక్కడ నుంచి. ఈ ఓపెన్ చేసేటప్పటికి నా థ్రిల్లింగ్ అయితే ఒక రేంజ్ అనమాట. చెప్పుకోలేను, అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. సో ఒక రేంజ్లో ఉండేది నా హ్యాపీనెస్. అండ్ గోప్రో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. 1 year వారంటీ కార్డ్. అండ్ గోప్రో క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ క్వాలిటీ కోసం మనం అంత కాస్ట్ పెట్టిందనమాట. సో ఫైనల్గా కెమెరా ఇలా ఉంటుంది. చిన్న కెమెరా జస్ట్. సో ఇంత చిన్నదాన్ని నేను 30,500 రూపీస్ అయితే పెట్టా. సో ఇలా ఉంటుంది మొత్తం కెమెరా కూడా. ఈ కెమెరా గురించి స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే మనం 12MP కెమెరా వస్తుంది. ఇది 4K వీడియోస్ కూడా మనం షూట్ చేసుకోవచ్చు. 33 ఫీట్ వరకు మనం అండర్ వాటర్ తీసుకెళ్ళవచ్చు దీన్ని. వాటర్లో కూడా మనం వీడియోస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ వాయిస్ కంట్రోల్ ఉంది దీంట్లో. వాయిస్ కంట్రోల్ అంటే మనం టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, స్టార్ట్ వీడియో, స్టాప్ వీడియో ఇలాంటివన్నీ కూడా వాయిస్ కంట్రోల్తోనే మనం స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టచ్ స్క్రీన్ ఉంటుంది మొత్తం. బ్యాక్ సైడ్ మొత్తం కూడా టచ్ స్క్రీనే ఉంది. అండ్ దీనికి సంబంధించి GPS ట్రాకింగ్ కూడా ఉందన్నమాట. మనం ఎక్కడైతే ఫొటోస్ క్లిక్ చేసుకుంటామో అక్కడ మనం GPS ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసేస్తుంది అది. అండ్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ ఉంది దీంట్లో. అంటే మనం ఎంత షేక్ చేసినా కూడా మనకి విజువల్ అనేది క్లారిటీగా ఉంటుంది అనమాట. షేక్ అవుతా అయితే ఉండదు అనమాట. సో లైవ్ స్ట్రీమ్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. లైవ్ స్ట్రీమ్స్ అనేది మనం క్లారిటీగా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి మొత్తం కూడా. దీని గురించి ఎక్కువ ల్యాగ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. సో ఆల్రెడీ చాలా వీడియోసే ఉన్నాయి యూట్యూబ్లో. సో ఇది నేనైతే జస్ట్ దీనికోసమే కొన్నాను, స్టెబిలైజేషన్ కోసం అయితే కొన్నాను, వీడియో స్టెబిలైజేషన్. దీనికి సంబంధించి మాన్యువల్ కూడా ఇచ్చారు. మాన్యువల్స్ ఇవన్నీ అయితే మనం చదవము, బట్ మ్యాండటరీగా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇచ్చారనమాట. అండ్ గోప్రో స్టిక్కర్స్, ఇది నేను హెల్మెట్కి అయితే స్టిక్ చేసుకుంటా దీన్ని. అండ్ ఇదంతా కూడా మాన్యువల్లే ఉన్నాయి మొత్తం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన గోప్రో హీరో 7 బ్లాక్ గురించి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.